Hi friends, welcome to Lakshmi Skills. This is Santosh Kumar. ఇవాళ ఈ వీడియోలో ఎక్సెల్లో మనం క్యాలిక్యులేషన్స్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ఎక్సెల్. ఎక్సెల్లోనే కాదు జనరల్గా కూడా మనం డిస్కస్ చేస్తే కొంచెం సేమ్ ఉంటాయి. టైప్స్ ఏముంటాయి అంటే జనరల్గా వచ్చేసి మనకి కాన్స్టాంట్ క్యాలిక్యులేషన్ అండ్ వేరియబుల్ క్యాలిక్యులేషన్ అని రెండు రకాలుగా ఉంటుంది. మరి కాన్స్టాంట్ క్యాలిక్యులేషన్ ఏంటి, వేరియబుల్ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది మనము ఇవాళ చూద్దాం మనం. సో కాన్స్టాంట్ క్యాలిక్యులేషన్ విషయానికి వస్తే, కాన్స్టాంట్ క్యాలిక్యులేషన్ ఈజ్ ఎ వాల్యూ విచ్ నెవర్ చేంజెస్ ఇన్ ఎనీ ఆఫ్ ద కండిషన్. ద సమ్ ఆఫ్ టూ కాన్స్టాంట్స్ ఈజ్ ఆల్వేస్ ఎ కాన్స్టాంట్. ఇక్కడ కాన్స్టాంట్స్ అనేది ఏంటి అంటే ఎప్పుడైనా రెండు కాన్స్టాంట్స్ ని మీరు సమ్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, అడిషన్ చేసినా వాటి వాల్యూ మారదు. కాన్స్టాంట్ అంటేనే స్థిరాలు, వాల్యూ అనేది చేంజ్ అవ్వవు. అలాంటి వాటిని కాన్స్టాంట్స్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 1 + 2 = 3. ఈ 1 + 2ని మీరు ఎన్నిసార్లు అడిషన్ చేసినా కూడా మీకు వాల్యూ ఏమొస్తుంది, 3 మాత్రమే వస్తుంది. వాటిని మనం కాన్స్టాంట్ అంటాం మనం. రైట్, నెక్స్ట్ we go with వేరియబుల్ క్యాలిక్యులేషన్. ఈ వేరియబుల్ క్యాలిక్యులేషన్ అనేది ఏంటి అంటే, వేరియబుల్స్ అనేవి లెటర్స్ మనకు మామూలుగా. ఈ లెటర్స్ లో మనం ఏం చేస్తాం అంటే, మ్యాథ్స్ లో మనం చూస్తూ ఉంటాం కదా, a + b² = a² + b² + 2ab. అందులో a వాల్యూ ఒక 5, b వాల్యూ ఒక 3 ఇచ్చేస్తే 5² + 3² + 2 × 5 × 3 25 + 9 + 27 64 ఇలా వస్తుంది మనకి. రైట్, సో ఈ ఏ వాల్యూకి బి వాల్యూ మనకి ఏ వాల్యూస్ అయితే మనం అసైన్ చేస్తామో క్యాలిక్యులేషన్ దానికి తగ్గట్టుగా మారిపోతుంది. దాన్ని మనం ఏమంటాము అంటే వేరియబుల్ క్యాలిక్యులేషన్స్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి ఇప్పుడు ఏమంటాను, సి = a + b అంటాను. సో ఇక్కడ ఏబికి మనం ఏవైతే వాల్యూస్ అసైన్ చేస్తామో వాటి టోటల్ సికి వస్తుంది. అంటే సి వాల్యూ డైనమిక్ గా మనకు మారిపోతుంది ప్రతిసారి. ఎందుకు అంటే ఏకి బికి మనం అసైన్ చేసే వాల్యూస్ ని బట్టి మనకు మారిపోతుంది. దీన్నే మనం ఏమనొచ్చు అంటే డైనమిక్ క్యాలిక్యులేషన్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ ఎక్సెల్లో కాన్స్టాంట్ క్యాలిక్యులేషన్ అనేది చాలా తక్కువ వాడతాం. లైక్ ఒక 1%, 2% మాత్రమే మనం వాడుతుంటాం. ఎక్కువ శాతం డైనమిక్ క్యాలిక్యులేషనే మనం వాడుతుంటాం, అంటే వేరియబుల్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. సో మరి ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ ఎలా, మరి వేరియబుల్స్ ఉండవు కదా అంటే, ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ అనేవి దేని మీద చేస్తాము అంటే సెల్ రిఫరెన్స్ మీద చేస్తాం మనం. దేని మీద? సెల్ రిఫరెన్స్. మరి సెల్ రిఫరెన్స్ అనేది ఏంటి అంటే, సెల్ రిఫరెన్స్ అనేది ఏంటి అంటే ఒక సెల్ అడ్రస్. సెల్ అడ్రస్ అంటే ఎలా ఉంటుంది, మనకి ఒక పోస్టల్ అడ్రస్ లాగా ఉంటుందంటే అలా ఉండదు. ఎలా ఉంటుంది అంటే, ఒక సెల్ అడ్రస్ అనేది ఆ పర్టికులర్ సెల్ ఏ రోలో ఏ కాలంలో ఉంది అనేదాన్ని మనం ఐడెంటిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ B12 అనే ఒక సెల్ అడ్రస్ ఉంది. అందులో B దేన్ని రిఫర్ చేస్తుంది అంటే కాలం బిని రిఫర్ చేస్తుంది. 12 దేన్ని రిఫర్ చేస్తుంది అంటే 12, అంటే ఆ సెల్ వచ్చేసి B కాలంలో 12th రోలో ఉంది అని అర్థం. సో ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ అన్ని ఈ సెల్ రిఫరెన్స్ ఆర్ సెల్ అడ్రస్ మీరు ఏదైనా మనం వాడచ్చు. కాకపోతే రిఫైన్డ్ టర్మ్ మాత్రం సెల్ రిఫరెన్స్ అంటే బాగుంటుంది మనకి. ఇక్కడ ఎక్సెల్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్ రిఫరెన్సెస్ ఉన్నాయి అంటే, ఎక్సెల్లో 3 టైప్స్ ఆఫ్ సెల్ రిఫరెన్సెస్ ఉన్నాయి. ఏమేంటవి? రిలేటివ్ సెల్ రిఫరెన్స్, అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్, మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అని 3 రకాలుగా ఉన్నాయి మనకి సెల్ రిఫరెన్సెస్. అది వర్క్ను బట్టి మనకు అప్డేట్ చేసుకోవడానికి మనము ఈ డిఫరెంట్ టైప్స్ మనం వాడుతుంటాం. అందులో ఫస్ట్ వన్ మనము రిలేటివ్ సెల్ రిఫరెన్స్ గురించి చూద్దాం. అసలు ఈ రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అనేది ఏంటి అంటే, ఒక ఫార్ములా ఆర్ ఫంక్షన్, అంటే ఎక్సెల్లో మనం రాసే క్యాలిక్యులేషన్స్ ని మనం ఏమంటాము అంటే ఫార్ములా అని కానీ ఫంక్షన్ అని కానీ అంటాం. అయితే ఎక్సెల్లో మనం రాసే క్యాలిక్యులేషన్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతాయి వాటి పొజిషన్ ని బట్టి. లైక్ నేను ఒక సెల్లో నేను ఒక క్యాలిక్యులేషన్ రాశాను, దాన్ని ఇంకో దగ్గర నేను కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు ఆటోమేటికల్ గా అది అక్కడ అప్డేట్ అవుతుంది. అది మీకు ఎక్సెల్ షీట్లో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత. సో ఒక రిలేటివ్ సెల్ రిఫరెన్స్ ఎలా రాస్తాము అంటే, అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు డైరెక్ట్ ఒక కాలం అండ్ రో నెంబర్ ఇచ్చేయగానే మనకు అది రిలేటివ్ సెల్ రిఫరెన్స్లోకి వచ్చేస్తుంది మనకి. దెన్ నెక్స్ట్ వీ గో విత్ అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్. ఈ అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అనేది ఏంటి అంటే,
అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ లో మనం రాస్తే కనుక ఫార్ములా కానీ ఫంక్షన్ కానీ ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వదు. ఫిక్స్డ్ గా ఒకే ఫార్ములా ఉంటుంది, మీరు ఎక్కడైనా కాపీ చేయండి. సో ఆ పర్పస్ లో మనం వాడుతాం, అంటే ఫార్ములా మనకు అప్డేట్ అవ్వకూడదు అన్న సందర్భంలో మనం వాడుతుంటాం. మరి ఒక అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అంటే దానికి ఒక డాలర్ సింబల్ అండ్ కాలంకి రోకి డాలర్ సింబల్ యాడ్ చేయాలి. కింద ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు $B$12 ఇలా రాసేయాలి మనం. సో దీనివల్ల ఏంటి అంటే ఫార్ములా అనేది అప్డేట్ అవ్వదు. నెక్స్ట్ మిక్స్డ్ సెల్ రిఫరెన్స్. ఈ మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అనేది ఏంటి అంటే ఫార్ములాలో ఆర్ ఫంక్షన్ లో ఐదర్ ఏదన్నా ఒక పార్ట్ మాత్రమే అప్డేట్ అవ్వాలి, ఒక పార్ట్ అలాగే స్టేబుల్ గా ఉండాలి. అంటే రో అప్డేట్ అవ్వాలి, కాలం అప్డేట్ అవ్వకూడదు, ఆర్ కాలం అప్డేట్ అవ్వాలి, రో అప్డేట్ అవ్వకూడదు. ఈ రెండు కేసెస్ లో మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. మరి దీన్ని ఎలా రాయాలి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, $B$12 లేదంటే $B12. ఈ రెండు కేసెస్ లో మీరు చూస్తే ఫస్ట్ కేసులో B అనేది రిలేటివ్ లో ఉంది అండ్ 12 అనేది అబ్సల్యూట్ లో ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. సెకండ్ కేసులో చూడండి, మనకి కాలం అనేది అబ్సల్యూట్ లో ఉంది, రో అనేది రిలేటివ్ లో ఉంది. ఫస్ట్ కేసులో మనం ఫార్ములా కాపీ చేసినప్పుడు మనకి కాలం అప్డేట్ అవుద్ది కానీ రో అప్డేట్ అవ్వదు. సెకండ్ కేసులో మనం ఫార్ములా అనేది కాపీ చేసినప్పుడు కాలం అప్డేట్ అవ్వదు, రో అప్డేట్ అవ్వుద్ది.